ఒక్క రోజులోనే తెలంగాణకు వెల్లువెత్తిన పెట్టుబడులు 37,870 కోట్లు. ప్రభుత్వంతో అదానీ, జేఎస్డబ్ల్యూ, గోద్రేజ్, గోదీ వెబ్ వర్క్స్, అరాజన్ సంస్థల ఒప్పందాలు. దావోస్ పర్యటనలో సీఎంతో పలు సంస్థల ప్రతినిధుల భేటీ. విద్యుదుత్పత్తి, బ్యాటరీ సెల్ తయారీ కర్మాగారాల స్థాపనకు ఆసక్తి. యువతకు నైపుణ్య వర్సిటీ ఏర్పాటుకు అదానీ అంగీకారం. తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తాయి. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో బుధవారం ఒక్కరోజే రాష్ట్రంలో 37,870 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి అదానీ, గోద్రేజ్, జేఎస్డబ్ల్యూ, గోడీ వెబ్ వర్క్స్, అరాజన్ వంటి పలు దిగ్గజ సంస్థలు ముందుకొచ్చాయి. దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందంతో సమావేశమైన సంస్థల ప్రతినిధులు ఈ మేరకు ప్రభుత్వంతో పరస్పర అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అదానీ సంస్థ అత్యధికంగా 12,400 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. సీఎంతో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ జరిపిన భేటీలో ఈ మేరకు నిర్ణయం ప్రకటించారు. యువతకు నైపుణ్య విశ్వవిద్యాలయం స్థాపించడంపై అదానీ సంస్థ చొరవ చూపించింది. పలు విద్యుత్ సంస్థలతో పాటు బ్యాటరీ సెల్ తయారీ కర్మాగారాలు, జీవ వైవిధ్య ఔషధ డేటా సెంటర్ల స్థాపనకు పలు సంస్థలు అంగీకరించాయి. కొత్తగా కుదిరిన ఒప్పందాల ద్వారా రాష్ట్రంలో వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టులకు సహకారాలను ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు. వివిధ సంస్థలతో జరిపిన చర్చల్లో ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, పెట్టుబడుల ప్రచార ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. అదానీ పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులు, కనెక్ట్ డేటా సెంటర్లు. తెలంగాణలో పెట్టుబడుల ఒప్పందాలపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఏరోస్పేస్ డిఫెన్స్ సీఈఓ ఆశిష్ రాజ్ వంశీ సంతకాలు చేశారు. అదానీ గ్రీన్ ఎనర్జీ 13,500 మెగావాట్ల సామర్థ్యంతో 2 పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల ఏర్పాటు చేస్తుంది. దీనికి 5,000 కోట్ల పెట్టుబడి పెడుతుంది. చందన్వల్లిలో అదానీ కనెక్ట్స్ డేటా సెంటర్లు ఏర్పాటు చేయనుంది. 100 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటుకు 5,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ 1,400 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది. ఏడాదికి 6 మిలియన్ల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ను ఏర్పాటు చేయనుంది. అదానీ ఏరోస్పేస్ డిఫెన్స్ పార్క్లో కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్, క్షిపణి అభివృద్ధి తయారీ కేంద్రాలకు 1,000 కోట్ల పెట్టుబడి పెడుతుంది. తెలంగాణ కొత్త ప్రభుత్వం పెట్టుబడులకు స్నేహపూర్వక వాతావరణం కల్పించిందని గౌతమ్ అదానీ పేర్కొన్నారు. రాష్ట్రంలో నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని స్థాపించడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇంటిగ్రేటెడ్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ స్కిల్లింగ్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. 9,000 కోట్లతో జేఎస్డబ్ల్యూ పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్. భారత్లో ప్రముఖ ప్రైవేటు రంగ విద్యుత్ సంస్థగా పేరున్న జేఎస్డబ్ల్యూ ఎనర్జీ తన అనుబంధ కంపెనీ జేఎస్డబ్ల్యూ నియో ద్వారా తెలంగాణలో 9,000 కోట్ల పెట్టుబడితో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. దావోస్లో జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమై ఈ ప్రాజెక్టుపై చర్చలు జరిపారు. కొత్త ప్రాజెక్టు 1,500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం పునరుత్పాదక శక్తిని ప్రోత్సహిస్తుందని సీఎం రేవంత్ ఈ సందర్భంగా తెలిపారు. గోదీ ఇండియా 8,000 కోట్లు. గోదీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తెలంగాణలో గిగా స్కేల్ బ్యాటరీ సెల్ తయారీ కేంద్రం నెలకొల్పనుంది. ఇందుకోసం 8,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం చేసుకుంది. ఈ యూనిట్లో 12.5 GWh గిగావాట్ ఆఫర్స్ సామర్థ్యం ఉండే బ్యాటరీ సెల్లను తయారు చేయనున్నట్లు ప్రకటించింది. గోదీ ఇండియా వ్యవస్థాపకుడు సీఈఓ మహేష్ గోదీ సీఎం రేవంత్తో సమావేశమై అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. రాబోయే 5 ఏళ్ల వ్యవధిలో తెలంగాణలో సోడియం అయాన్ సంబంధిత సాంకేతిక పరిజ్ఞాన పరిశోధన అభివృద్ధి గిగా స్కేల్ సెల్ తయారీ కేంద్రం నెలకొల్పనున్నట్టు పేర్కొంది. ఈ ప్రాజెక్టు మొదటి దశలో 6,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి.
ముందుగా 2.5 గిగావాట్ల కెపాసిటీ సెల్ అసెంబ్లింగ్ లైన్ తయారు చేసి 10 గిగావాట్లకు విస్తరిస్తారు. 5,200 కోట్ల పెట్టుబడులతో వెబ్ వర్క్స్ డేటా కేంద్రాల నిర్వహణలో అగ్రగామి సంస్థలో ఒకటైన ఐరన్ మౌంటైన్ అనుబంధ సంస్థ వెబ్ వర్క్స్ తెలంగాణలో 5,200 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. దీనిపై ఐరన్ మౌంటైన్ సీఈఓ విలియం మినీ, వెబ్ వర్క్స్ సీఈఓ నిఖిల్ రారితో రేవంత్ రెడ్డి ఎంఓయు కుదుర్చుకున్నారు. హైదరాబాద్లో 10 మెగావాట్ల నెట్వర్కింగ్ హెవీ డేటా సెంటర్లో ఇప్పటికే ఈ సంస్థ 1,200 కోట్ల పెట్టుబడి పెడుతోంది. దీనికి అదనంగా 400 కోట్ల పైగా పెట్టుబడులతో రాబోయే కొన్ని సంవత్సరాల్లో గ్రీన్ ఫీల్డ్స్ హై పవర్ స్కేల్ డేటా నంబర్ను విస్తరించేందుకు తాజాగా ఒప్పందం చేసుకుంది. 2,000 కోట్లతో అరాజన్ విస్తరణ తెలంగాణలో ఔషధాల ఆవిష్కరణ అభివృద్ధి సేవలను విస్తరించేందుకు అరాజన్ లైఫ్ సైన్సెస్ ఆసక్తి కనపరిచింది. 2,000 కోట్ల కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందం కుదుర్చుకుంది. అరాజన్ లైఫ్ సైన్సెస్ ఈవో మణి కంటిపూడి రేవంత్ రెడ్డితో భేటీ అయిన అనంతరం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. తద్వారా 1,500 కొత్త ఉద్యోగాలను అందించేలా తమ ప్రాజెక్టులను కంపెనీ విస్తరించనుంది. రాష్ట్రంలోని మల్లాపూర్లో ప్రస్తుతం ఉన్న సదుపాయాన్ని మరింత పెంచుకోవడానికి కొత్త పెట్టుబడులు పెడుతోంది. దీంతో ఆసియాలోని ఔషధ పరిశ్రమకు హబ్గా పేరొందిన హైదరాబాద్ స్థానం మరింత సుస్థిరం కానుందని రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాబోయే 5 ఏళ్లలో తమ సేవలను మరింతగా విస్తరిస్తామని మణి కంటిపూడి తెలిపారు. 1,270 కోట్ల గాద్రేజ్ పెట్టుబడులు దావోస్లో ముఖ్యమంత్రి రేవంత్తో బుధవారం గాద్రేజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నాదిర్ గోద్రేజ్ సమావేశమయ్యారు. గోద్రేజ్ ఇప్పటికీ ఖమ్మం జిల్లాలో మొదటి దశలో 270 కోట్లతో దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ కాంప్లెక్స్ను ఏర్పాటు చేస్తోంది. మలేషియాకు చెందిన పామాయిల్ కంపెనీ సిమ్ డార్బీతో జాయింట్ వెంచర్గా దేశంలోనే మొదటి ఆయిల్ ఫామ్ సీడ్ గార్డెన్ వాణిజ్య యూనిట్ను ఖమ్మంలో ఏర్పాటు చేస్తుంది. నాణ్యమైన ఫామ్ ఆయిల్ విత్తనాల ఉత్పత్తికి ఏడాదికి 70 లక్షల మొక్కలు పెంచాలనేది ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. దీంతో దాదాపు 10 లక్షల ఎకరాల్లో ఫామ్ ఆయిల్ సాగు కానుంది. సీఎంతో జరిపిన భేటీలో తెలంగాణలో 1,000 కోట్ల కెమికల్ ప్లాంట్ ఏర్పాటుకు గోద్రేజ్ అంగీకరించింది. Big investment offers for state. Assurance on investments in Telangana by major industry players continue, with 3 companies announcing their resolve to set up their units in the state with total investment worth over 22,000 crore. Adani Group to invest 12,400 crore in TS. Adani Green Energy investment 5,000 crore for setting up 2 pumped storage projects. Adani Connects Data Centers announced investment for setting up a data center in Chandanvelli. Adani Group, headed by its chairman Gautam Adani, has announced investments to tune of 12,400 crores in Telangana. In the next few years, Adani Green Energy will invest 5,000 crore for setting up 2 pumped storage projects, one of 1,350 megawatt capacity, and another firm, Adani Connects Data Centers, has announced investment of an equal amount for setting up a data center in Chandanvelli with a total capacity of 100 megawatts. Ambuja Cement Limited, part of the Adani Group, has decided to invest 1,400 crore in a cement grinding unit with 6 metric ton a year capacity, and Adani Aerospace and Defense will invest 1,000 crore in counter drone systems and missile development and manufacturing center at Adani Aerospace and Defense
Park here. The decisions were announced after meeting of Chief Minister A. Revant Reddy with Adani Group Chairman as part of the World Economic Forum meeting in Davos. The Chief Minister accompanied CM Revant Reddy with Adani Group Chairman Gautam Adani and other officials at the WEF in Davos on Wednesday. Right, CM and Minister Sridhar Babu with the Chairman of Tata Sons and Chandrasekaran, accompanied by Industries and IT Minister Sridhar Babu, exchanged 4 memorandum of understanding for investments that would be made in the coming years. Mr. Gautam Adani and Adani Aerospace and Defense President and CEO Ashish Rajvanshi represented the Adani Group. The exchange of MOUs, the Chief Minister has assured the state government cooperation in providing required amenities, infrastructure and support for the projects. Mr. Gautam Adani said the new government in Telangana had been extremely investor friendly and with planned policies it should attract more investment. Adani Group would continue to grow in Telangana at a high pace with the support provided by the government. Aragen Life Sciences to invest 2K crores. Aragen Life Sciences has announced plans for expansion of its footprint in Telangana with 2,000 crore and envisaging employment potential of 1,500 jobs. The investment would help the firm further its existing facility at Mallapur, and the announcement cements the city position as hub of drug discovery and development. The announcement gives a boost to the city's reputation as a hub for CROs, contract research organization. Hyderabad is serving more than 1,000 innovators globally in their efforts to discover and develop new drugs and devices. Aragen's expansion plans are aimed at drug discovery, development and manufacturing for global life sciences industry. Aragen whole-time director and CEO Manikanti Pudi. The announcement during his meeting with Mr. Reddy, Mr. Mani said the company was excited about the 5 years expansion plans. Major industries players show keen interest in state. Assurances on investments Telangana by major industry players continue with 3 companies and announcing their resolve to set up their units in the state with total investment worth over 22,000 crore. JSW Neo Energy, subsidiary of JSW Energy, has announced plans for setting up a pumped storage project in Telangana with an investment of 9,000 crore. Godi India Private Limited has formed up its plans to set up the lithium and sodium related technologies and gigascale cell manufacturing facility with an outlay of 8,000 crore over a period of 5 years. WebWorks has indicated that it will invest 5,200 crore in the state established data center. Announcement to his effect here made with the Chief Minister Mr. Revant Reddy called on the heads of the companies on the sidelines of the ongoing World Economic Forum 2024 meetings in Davos, Switzerland. JSW Neo Energy signed a memorandum of understanding with the State
delegation in the presence of the Chief Minister and JSW Group Chairman Sajjan Jindal. The proposed pumped storage project of the JSW Neo Energy would have generation capacity 1500 megawatt. Mr. Revant Reddy affirmed his government supports stating that the proposed project aligned with the state's focus renewable energy. Mr. Jindal expressed happiness over the support issued by the state government and said the company was rapidly expanding within the country and aimed in further growth of Telangana. Revant Reddy also Iron Mountain CEO William Mine and WebWorks CEO Nikhil Rathi on Wednesday. The firm expressed its interest in investing 5,200 crore for establishing data centers in the state.